ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ యొక్క ఆదరణ వాక్యము మీకు దీవెనకరంగా ఉందని నమ్ముతున్నాము. కనీసము ఈ వాక్యమును ఒక 10 మందికైనా షేర్ చేయగలరని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాము. ఈ రోజు దేవుని వాక్యము, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. ఐ రేర్డ్ చిల్డ్రన్ అండ్ బ్రాట్ దెమ్ అప్, బట్ దే హ్యావ్ రీబిల్డ్ అగైనెస్ట్ మీ. ఐజయా చాప్టర్ 1 verse 2. ఈ రోజుకు గాను దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ఆయన బిడ్డలమైన మనల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. ఆయన తన రెక్కల చాటున మనల్ని భద్రపరుస్తున్నాడు, ఎంతో క్షేమంగా చూసుకుంటున్నాడు. ప్రతిరోజు ఆయన మనకు తోడై ఉండి మనము నడిచే ప్రతి మార్గములో, మనము వెళ్లే ప్రతి చోట ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అయితే మనలో కొంతమంది ఆయనకు విరోధముగా, ఆయనకు ఆయాసకరంగా ఉన్నాం. కొంతమంది తల్లిదండ్రులు వయసులో పెద్దవారైన తరువాత చేసే కంప్లైంట్ ఏమిటంటే, నా కొడుకు నా మాట వినడం లేదు, మమ్మల్ని చూసుకోవడం లేదు, నా ఇష్టం నాదే అని అంటున్నారు, నాకు నచ్చిన విధంగా జీవిస్తాము, మీరెవరు చెప్పడానికి అని వాదిస్తుంటారు అని. అయితే అప్పుడు ఆ కన్న తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుందండి. చిన్ననాటి నుండి కని పెంచి వారికి కష్టం ఎదురైనా అది పిల్లలకు తెలియనివ్వకుండా తిని తినక పెంచి చదివించి ఒక ప్రయోజకుడిని చేస్తే వారు ఇప్పుడు మీరేమి నాకు చేశారు అని అంటూ ఉంటే, మీకు నాకు సంబంధం లేదు అని అంటుంటే ఆ కన్న హృదయం తట్టుకోగలదా అండి? ఆ విధంగానే ఇప్పుడు ఈ లోకంలో కొంతమంది ప్రవర్తిస్తుంటారు. అయితే ఈ రోజు లేఖన భాగంలో మనం చూస్తే దేవుడు ఇజ్రాయేలీల తిరుగుబాటును గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు వారికి ప్రతి విషయంలో తోడుండి నడిపిస్తే, ప్రతి విషయంలో సహాయం చేస్తే దేవునిపై వారు విరోధంగా మారారు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు, ఆకాశముకు భూమికి చెబుతున్నాడు. ఎందుకంటే ఆకాశము భూమి ఆయన తన యొక్క ప్రజలకు చేసినటువంటి ప్రతి సహాయానికి, ప్రతి అద్భుతానికి సాక్షులుగా ఉన్నాయి అని దేవుడు మాట్లాడుతూ ఇలా అంటున్నాడు. ఎద్దు తన కామందును నెరుగును, గాడిద సొంతవాని గొడ్డి తెలుసుకొనును. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేలీల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయిరి అని. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున మీ యొక్క ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉన్నది? మీరు దేవుడు చేసిన